స్వగృహే పూజ్యతే మూర్ఖా స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత పూజ్యతే అనేది సంస్కృత శ్లోకం. ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కలుని ఇంట్లో వాళ్ళు ఆదరిస్తారు, బయటవారు ద్వేషిస్తారు. గ్రామాధికారి గ్రామంలో గౌరవింపబడతాడు. స్వదేశంలో ఎంతో గొప్పగా ఆరాధింపబడే రాజు ఆ రాజ్యం దాటితే ఎవరికీ తెలియదు. అదే విద్వాంసుడైతే ఎక్కడకు వెళ్ళినా జేజేలు పలుకుతారు, నీరాజనాలు అర్పిస్తారు. అయితే అంత విద్యాధికులుగా ఉండి వినయవిహీనులుగా ప్రవర్తించి ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తే సమాజం చీత్కరించుకుంటుంది. సర్వకాల సర్వావస్థల యందు చిరంజీవిగా ఉండే శాశ్వత ధర్మంగా సనాతన ధర్మం కీర్తించబడుతోంది. ఆ సనాతన ధర్మంపై ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఆస్తికవాదులు దైవాన్ని కీర్తిస్తారు, ఆరాధిస్తారు. నాస్తికులు దైవాన్ని విశ్వసించరు. ఈ అంశంపై కొందరు తమ వాదన వినిపిస్తారు, మరికొందరు ఆస్తికత్వాన్ని దూషిస్తారు. అయితే ఆస్తికులు కాలాత్మ, పరమాత్మ అన్నా, దైవాన్ని విశ్వసించని వారు సైన్స్ శక్తి అన్నా, ఆ సూపర్ న్యాచురల్ పవర్ చైతన్యవంత జీవులను సృష్టించింది. ఈ చైతన్య జీవులు మానవులు, జంతువులు. తిండి, తిరగడం, పడుకోవడం, భయపడ్డం, ఈ గుణాలన్నీ జంతుగణాలకు, మానవ సంఘానికి కామాన్నే. అయితే వాక్కులేని జీవాలకు ధర్మంతో సంబంధం లేదు. ఒక్క మానవులకు మాత్రమే ధర్మం ప్రత్యేకమైంది. ధర్మరహితంగా ప్రవర్తించే మానవులు జంతువులతో సమానమని సుభాషిత హితోపదేశాలు తెలియజేస్తున్నాయి. ధర్మంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఇందులో కొన్ని తమకు సంబంధించినవి, మరికొన్ని పరులకు సంబంధించినవి ఉంటాయి. శౌచం, యజ్ఞం, తపస్సు, దమం, స్వాధ్యాయం, శాంతి, అహింస, సత్యం, దానం, అస్తేయం, క్షమ, గురుసేవనం. ఈ లక్షణాలు ధర్మంలో ప్రధాన భాగాలుగా చెప్పబడుతున్నాయి. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఈ సూక్తులను మనం అన్ని చోట్లా చూస్తుంటాం. ప్రకృతి పరిరక్షణకు తరువులను కాపాడాలి. చెట్లను కాపాడితే ఆ వృక్షాలు మనకు సర్వం సమర్పించి మనల్ని కాపాడతాయి. ఇక ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడ్డానికి ధర్మానికేమైనా రూపముందా? ఎందుకు ధర్మాన్ని కాపాడాలి? ఏమిటి మనకు ధర్మంతో సంబంధం అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే గాలి పంచభూతాల్లో ఒకటి. గాలి లేకపోతే ప్రాణికి జీవితమే లేదు. కంటికి కనిపించని మాత్రాన గాలి లేదని వాదిస్తే అది సమంజసం కాదు కదా. నేత్రాలకు కనిపించకపోయినా ధర్మమైనా దైవమైనా ఆరాధనీయార్హులే అని పండిత శ్రేష్ఠులు, ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మనోధర్మో హతోవదీత్ అనేది సంస్కృత శ్లోకం. ఇందులో న్యూటన్ 3వ సూత్రాన్ని మనం తీసుకోవచ్చు. యాక్షన్ రియాక్షన్. ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేస్తే రెండో వస్తువు సైతం మొదటి దానిపై అదే పరిమాణంలో బలాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కలుగజేస్తుంది. ఈ సూత్రం మాదిరి ధర్మాన్ని బాధలకు గురిచేస్తా, ఆ ధర్మం మనల్ని బాధలకు గురిచేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఇందుకే ధర్మానికి హాని తలపెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు. ధర్మాన్ని హతమార్చాలని ఎవరైనా చూస్తే వారి కర్మ కాలిపోయేలా ధర్మం చేస్తుంది. ధర్మానికి ఆగ్రహం రప్పించి ఆ ధర్మం చేతిలో కాలి బూడిదయ్యేలా ఎవరూ ప్రవర్తించకూడదు. అందుకే ధర్మాన్ని సదా రక్షించాలని పెద్దలు చెబుతారు. ఎందరో ఋషి పుంగవులు, ప్రాచీన వేదంగా పరాంగతులు, కారణజన్ములు, దైవాంశ సంభూతులు తమ విజ్ఞాన మేధతో జ్ఞానబోధ చేసి వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని సులభరీతిలో మనకందించారు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండకూడదు అనే అనేక విషయాలు వివరించారు. లోకోద్ధరణ కోసం ధర్మావశ్యకతను వివరించే సందర్భంలో సనాతన ధర్మ బోధన చేశారు. మర్మం లేని శాశ్వత ధర్మం సనాతన ధర్మమని ఆ మహనీయులు చెప్పారు. ఇది యావత్ జగతికి వర్తిస్తుంది. సనాతన ధర్మం అందరికీ వర్తించినా హైందవ జాతి దీనికి అగ్రతాంబూలం ఇవ్వడంతో దానిని హిందూ ధర్మమని, ఓ మతధర్మమని కొందరు దుష్ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని కుకటి వేళ్లతో పెకిల్చి పారేయాలని బహిరంగ వాగ్ పోరాటానికి దిగారు.
వేదవిహిత సనాతన ధర్మం, వేదరహిత సనాతన ధర్మం, అధునాతన ధర్మం అంటూ యావత్ ప్రజానికాన్ని కొందరు అయోమయానికి గురి చేస్తున్నారు. మరికొందరు ఏవో ప్రయోజనాలు ఆశించి సనాతన ధర్మానికి చేటు కలిగించి తాము లబ్ధి పొందుదామనే దురాశతో ప్రవర్తిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ధర్మపరాయణుల ధర్మనిరతిని ఆసక్తి భావించి కొందరు అధర్మ మార్గంలో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భగవానుడి భారతాన్ని హైందవ జాతి ఎంతో పవిత్రంగా భావిస్తుంది. మూల రామాయణాన్ని, మూల భారతాన్ని కొందరు తమ వక్ర మేధోశక్తితో మార్చేసి మూల గ్రంథాలకు మచ్చ తెచ్చేలా చేస్తున్నారని, ఇదే రీతిలో సనాతన ధర్మంపైన దండయాత్ర సాగుతోందని సనాతన సంప్రదాయవాదులు ఆవేదన చెందుతున్నారు. సనాతన ధర్మం అంటే మర్మం లేని శాశ్వత ధర్మమని ఆస్తిక సమాజం అంటుంటే, సనాతన ధర్మం ఆధునిక ధర్మం, ఏదైనా విద్యుక్త ధర్మమే అని కొన్ని వర్గాల వారు అంటున్నారు. అయితే సనాతన ధర్మం మహాకర్మమని ఉదారవాదులు అంటున్నారు. శాశ్వత ధర్మంగా కీర్తింపబడే హిందూ ధర్మమే సనాతన ధర్మమని కొందరు తెలియజేస్తున్నారు. సనాతన ధర్మం హిందూ మత ప్రాథమిక సూత్రాలు, నమ్మకాలను కలిగి ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, పురాణం మొదలైన పుణ్య గ్రంథాల ద్వారా నిర్వహించబడింది. వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, పురాణం మొదలైన పుణ్య గ్రంథాల ద్వారా నిర్వచించబడింది. ధర్మం, కర్మ, పునరుజ్జీవనం, మోక్షం అనే భావనలను కలిగి ఉంది. సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ధర్మం ప్రకారం జీవించినప్పుడు సమాజం సజావుగా ఉంటుంది. సనాతన ధర్మం, ఆధునిక ధర్మం రెండూ సమాజానికి అవసరమైనవే. సనాతన ధర్మం మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను కలిగి ఉంటుంది. అయితే ఆధునిక ధర్మం సమాజంలో సమతుల్యతను, న్యాయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. నైతికత, సత్యం, అహింస, సేవ, ఇతరులకు మేలు చేయడం వంటి మంచి లక్షణాలను హిందూ ధర్మం కలిగి ఉంది. ఇవి మన జీవన విధానానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ధర్మాలు జీవనానికి మార్గదర్శకాలుగా ఉండి నైతికతను పెంపొందిస్తాయి, సమాజంలో సత్ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. హిందూ ధర్మంలో ధర్మాలు ప్రధానంగా 4 రకాలుగా విభజించబడ్డాయి. వర్ణధర్మం, ఆశ్రమధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం. వ్యక్తి వర్ణనానికి అనుగుణంగా బాధ్యతలు, పనులు చేయడం వర్ణధర్మం. వ్యక్తి జీవిత దశలకు అనుగుణంగా అంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాస ఆశ్రమాలకు అనుగుణంగా నిర్వహించే బాధ్యతలు, పనులు అందరికీ వర్తించే ధర్మం సామాన్య ధర్మం. ప్రత్యేక సందర్భాల్లో వర్తించే ధర్మం విశేష ధర్మం. ఈ 4 రకాల ధర్మాలు హిందూ ధర్మంలో వివరించారు. హిందూ మతం, హిందూ సంస్కృతి, జీవన విధానమే సనాతన ధర్మం. సమస్త జీవులకు శాశ్వతమైన, స్థిరమైన నియమాలను సూచించేదే సనాతన ధర్మం. సనాతన అంటే శాశ్వతం, నిత్యం. ధర్మమంటే సత్యం, సద్భావన, విధి, చట్టం, నియమం అని అర్థం. ఇది వ్యక్తిగత, సామాజిక బాధ్యతలను సూచిస్తుంది. ఇది అనేక నమ్మకాలు, ఆచరణలు, సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటుంది. సనాతన ధర్మంపై హిందువులు అధికంగా ఆసక్తి చూపడంతో దీనిని హిందూ మతంగా చెబుతున్నారు. అయితే సమస్త ప్రాణికోటి జీవన విధానాన్ని తెలియజేసే సనాతన ధర్మం ఓ మతానికో, కొందరు ప్రజలకో పరిమితం చేయడం సమంజసం కాదు.